Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆసమ్ వెబ్సైట్కి సంబంధించి ఒక హోమ్ పేజ్లో యానిమేషన్ ఎలా చేయాలి అని డిస్కస్ చేద్దాం. సో ఒక వెబ్సైట్కి ఇది హోమ్ పేజ్ అనుకుందాం. సో ఈ హోమ్ పేజ్ని డిజైనింగ్ కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకి ఒక లోగో తీసుకున్నాము, ఇక్కడ రైట్ సైడ్ ఒక సైన్ అప్ బటన్ అనేది తీసుకున్నాము, ట్రాన్స్పరెంట్ బటన్ తీసుకున్నాము. రైట్ సైడ్ వర్టికల్గా మనం మెనూ ఐటెం కోసం ఒక మెనూ ఐటెం సింబల్ తీసుకున్నాము, అలాగే కొన్ని లింక్స్ తీసుకున్నాము, సోషల్ మీడియా లింక్స్ తీసుకున్నాము, అలాగే కింద వచ్చేసి యూస్ఫుల్ లింక్స్ కొన్ని మనం తీసుకున్నాము. ఈ విధంగా అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక హెడర్ లైన్, ఒక కాంటెంట్ అనేది టెక్స్ట్ తీసుకున్నాము, అలాగే మనం కింద ఒక బటన్ తీసుకున్నాము. దీంతోపాటు ఇక్కడ బబుల్స్ యానిమేషన్ అనేది ఉంచానండి. ఈ బబుల్ యానిమేషన్స్ని ఎలా చేయాలి అని చెప్పేసి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేద్దాం. సో దానికోసం నేను ఒక HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నాను, బేసిక్ HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. అందులో ఒక CSS ఫైల్కి నేను లింక్ అనేది క్రియేట్ చేసుకున్నాను. దీన్ని నేను బ్రౌజర్ మీద చూసినట్లయితే ప్రస్తుతానికి మనకి ఇట్ ఈస్ ఎంప్టీ. సో ఇప్పుడు నేను కోడింగ్ స్టార్ట్ చేస్తాను. చూడండి, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, మీరు చాలా ఫాస్ట్గా రాసేస్తున్నారు, ఎలా వస్తుంది అని చెప్పి అడిగారు. అది మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది. కాబట్టి మీరు వీడియో చూసిన తర్వాత యూ మస్ట్ డూ ప్రాక్టీస్. ఓకే, సో నేను ఒక డివ్ క్లాస్ తీసుకుంటున్నాను, దానికి హీరో అని చెప్పి పేరిస్తున్నాను. సో ఈ డివ్ క్లాస్లో వచ్చేసి నేను క్లాస్ హీరో తీసుకున్నాను కాబట్టి హీరో అన్న క్లాస్కి నేను స్టైలిష్ రాస్తాను. క్లాస్ కాబట్టి డాట్ హీరో రాయాలి. సో దీనికి నేను విడ్త్ తీసుకుంటాను, విడ్త్ వచ్చేసి 100% తీసుకుంటాను. తర్వాత హైట్ తీసుకుంటాను, హైట్ ఈజ్ 100 వర్టికల్ హైట్ పాయింట్స్ తీసుకుంటాను. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి నేను URLలో నా దగ్గర ఇమేజెస్ ఫోల్డర్లో నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఒకటి ఉంది. సో దాన్ని నేను పేస్ట్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకొక ప్రాపర్టీ అసైన్ చేస్తాను. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ తీసుకుంటాను, బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్గా తీసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్లో తీసుకుంటాను. నెక్స్ట్ పొజిషన్ రిలేటివ్గా తీసుకుంటాను. అలాగే ఓవర్ఫ్లో హిడెన్గా తీసుకుంటాను. ఓకే, సో ఇది సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లో చూద్దాం బ్యాక్గ్రౌండ్ అప్లై అయిందో లేదో. రైట్, సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి అప్లై అయింది. నెక్స్ట్ ఏం చేస్తాను, ఒకటి HTML ట్యాగ్లో ఈ డివ్ క్లాస్లోనే నేను ఇంకొక డివ్ తీసుకుంటాను. దానికి క్లాస్ నేమ్ వచ్చేసి nav bar అని ఇస్తాను. సో nav barలో ఇందులో నేను ఒక ఇమేజ్ ప్లేస్ చేస్తాను. సో ఇమేజ్ src ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నాకు ఇమేజెస్లో లోగో అని ఒకటి ఉంది. సో ఈ లోగో నేను పెట్టాను. తర్వాత దీనికి ఒక క్లాస్ అసైన్ చేస్తున్నాను, క్లాస్కి లోగో అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంది, కొత్తగా రాసిన క్లాసెస్ ఏంటి, nav bar అనే క్లాస్ తీసుకున్నాను కాబట్టి ఈ nav bar అనే క్లాస్కి నేను స్టైలిష్ అనేది ఇక్కడ అప్లై చేస్తాను, డాట్ nav bar. సో ఇక్కడ nav bar యొక్క విడ్త్ వచ్చేసి 85% తీసుకుంటాను ఆఫ్ ద స్క్రీన్. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఒక 15% ఆఫ్ హైట్ తీసుకుంటాను. అలాగే మార్జిన్ ఆటోగా తీసుకుంటాను. డిస్ప్లే ఫ్లెక్స్గా తీసుకుంటాను, డిస్ప్లే ఫ్లెక్స్. నెక్స్ట్ ఈ ట్యాగ్స్ అని మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసామండి. ఓకే, ఒకసారి వెరిఫై చేసుకోండి ఎందుకు యూజ్ చేస్తామనేది. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ వచ్చేసి సెంటర్గా తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫై కాంటెంట్ వచ్చేసి స్పేస్ బిట్వీన్ తీసుకుంటాను. ఓకే, ఇట్లా nav barకి డిక్లేర్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ మనము లోగో అనే ఒక క్లాస్ కూడా ఉంది ఇమేజ్కి సంబంధించి, దానికి కూడా నేను కాపీ చేసుకొని దానికి కూడా స్టైలిష్ అప్లై చేస్తాను, డాట్ లోగో.
లోగో విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్ తీసుకుంటాను. అలాగే కర్సర్ వచ్చేసి పాయింటర్ తీసుకుంటాను. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, చూద్దాం ఒకసారి. రైట్, సో లోగో అనేది మనకి ఇక్కడ ప్లేస్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏం చేస్తాను, ఇక్కడ నేను HTMLలో ఇక్కడనే ఈ nav బార్ దాంట్లోనే నేను ఒక బటన్ తీసుకుంటాను. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్. దీనికి నేను ఇస్తాను సైన్ అప్ అని ఇస్తాను. సైన్ అప్ అని ఇచ్చి సేవ్ చేస్తాను. రీలోడ్ చేసినట్లయితే మనకి బటన్ ఇక్కడ ఫామ్ అయింది. ఎందుకు ఫామ్ అయిందంటే స్పేస్ బిట్వీన్ అనేది స్టైలిష్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ జస్టిఫై కాంటెంట్లో మనము స్పేస్ బిట్వీన్ అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఎడ్జెస్లో రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ సైన్ అప్ బటన్కి నేను స్టైలిష్ రాస్తాను చూడండి. దానికి క్లాస్ ఏం రాయలేదు, కాకపోతే డైరెక్ట్గా మనము ఎలిమెంట్కి రాసేద్దాం. అంటే బటన్ అనే ఎలిమెంట్ ఉంది కదా, ఎలిమెంట్ అన్నా ట్యాగ్ అన్నా ఓకే. సో బటన్ అనే ట్యాగ్కి స్టైలిష్ రాస్తాను. బటన్కి కలర్ వచ్చేసి ఇది నేను ట్రై చేశానండి కలర్. మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఐఎమ్ ట్రైయింగ్ FB, FC, FD. ఓకే, సో ఇట్స్ నాట్ ప్యూర్ వైట్. ఓకే, నెక్స్ట్ ప్యాడింగ్ వచ్చేసి 10 పిక్సెల్స్, అలాగే 25 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అలాగే బటన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్గా తీసుకుంటాను. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ కనిపించాలి. బటన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బటన్కి బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ ప్లేస్ చేసామో అది మనకి బటన్ మీద కూడా కనిపించాలి కాబట్టి ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాను. బటన్ యొక్క బార్డర్ వచ్చేసి 1 పిక్సెల్ తీసుకుంటాను. అలాగే సాలిడ్ తీసుకుంటాను. అలాగే ఒక వైట్ కలర్ తీసుకుంటాను. నెక్స్ట్ బార్డర్ రేడియస్ వచ్చేసి 20 పిక్సెల్స్ తీసుకుంటాను స్మూత్ కర్వింగ్ కోసం. అట్లాగే అవుట్లైన్ మనకి ఏమొద్దు, అవుట్లైన్ ఈజ్ నన్ అని తీసుకుంటాను. నెక్స్ట్ కర్సర్ పాయింటర్గా తీసుకుంటాను. సో సేవ్ చేసి రీలోడ్ చేసి చూద్దాం. ఈ బటన్కి అనేది అప్లై అవుతుంది. రైట్, ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాము, HTML ఫైల్లో కాంటెంట్ రాద్దాం. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఇంకొకటి nav బార్ కింద ఒక కాంటెంట్ అన్న క్లాస్తో ఒక div ఎలిమెంట్ తీసుకుంటాను. సో ఇందులో నేను స్మాల్ అన్న సెక్షన్ కింద వెల్కమ్ టు అని చెప్పేసి, అట్లనే ఒక హెడర్ 1లో మీ ఛానల్, మీ వెబ్సైట్ యొక్క నేమ్ రాసుకోండి. RSK హెల్ప్ లైన్ అని రాస్తున్నాను. సో సేవ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎలా వస్తుందో చూద్దాం. రైట్, ఈ విధంగా వచ్చింది. సో దీన్ని మనం కొంచెం స్టైలిష్ చేద్దాం. సో స్టైలిష్ చేయాలంటే ఏముంది, మనకి కాంటెంట్ అనే క్లాస్ మనకి డిఫైన్ చేశాం కాబట్టి కాంటెంట్కి మనము స్టైలిష్ రాద్దాం. Ctrl+C. సో ఇక్కడ క్లాస్ కాబట్టి డాట్ కాంటెంట్. సో ఇక్కడ మనము కలర్ మనకి బ్లాక్లో ఉంది అక్కడ. సో కలర్కి నేను సేమ్ లైట్ వైట్ కలర్, అది #FBFCFD. ఇది నేను ట్రై చేశాను కలరు. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్ మీరు వాడుకోవచ్చు. అట్లనే పొజిషన్ అబ్జల్యూట్గా తీసుకుంటాను. తర్వాత టాప్ నుంచి ఒక 50% తీసుకుంటాను. అట్లనే లెఫ్ట్ నుంచి ఒక 8% తీసుకుంటాను స్పేసింగ్ కోసం. దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ Y -50% తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా టాప్ నుంచి మిడిల్కి వస్తుంది. Z ఇండెక్స్ కూడా నేను 2గా తీసుకుంటాను. ఇక్కడ చూడండి, మీరు Z ఇండెక్స్ అనేది నెగిటివ్ నెంబర్ అయితే బిహైండ్ ది టెక్స్ట్ అవుతుంది. సో పాజిటివ్ నెంబర్ అయితే ఓవర్ ద టెక్స్ట్ అవుతుంది అనమాట. సో అట్లా నేను కాంటెంట్కి తీసుకున్నాను. అట్లనే H1 ట్యాగ్ కూడా ఉంది కాబట్టి H1 ట్యాగ్ కూడా నేను ఫాంట్ సైజ్ ఇస్తాను. ఫాంట్ సైజ్ ఒక 80 పిక్సెల్స్ ఇస్తున్నాను. అలాగే మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్స్ స్పేస్ 0 స్పేస్ 30 పిక్సెల్స్ తీసుకుంటాను. తర్వాత లైన్ హైట్ తీసుకుంటాను.
లైన్ హైట్ వచ్చేసి 80 పిక్సెల్స్ తీసుకుంటాను. రైట్, సేవ్ చేసి రీలోడ్ చేద్దాం ఒకసారి. రైట్, ఫైన్. సో ఈ విధంగా మనకు వచ్చింది. కింద మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో ఏంటి, మనకి కింద ఒక బటన్ కావాలి కాబట్టి మనం ఒక బటన్ రాద్దాం. ఎక్స్క్యూజ్ మీ. HTMLలో ఇక్కడ హెడర్ సెక్షన్ కింద మనం ఏం చేద్దామంటే ఒక బటన్ తీసుకుందాం. బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు బటన్. సో ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ టూర్, యువర్ టూర్ అని రాసి సేవ్ చేద్దాం. సో రీలోడ్ చేసినట్లయితే మనకు ఒక బటన్ అనేది ఫ్రీగా అప్లై అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనకి ఈ బటన్ మనం ఎటువంటి స్టైలింగ్ రాయలేదు, కాకపోతే వచ్చింది. ఎలా వచ్చిందంటే మనకి ఇక్కడ సైన్ అప్ బటన్కి ఏదైతే రాసామో స్టైలిష్, అదే దీనికి కూడా అప్లై అయింది. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసి కాంటెంట్ సెక్షన్ అయిపోయింది. సో ఈ కాంటెంట్ సెక్షన్ తర్వాత మనం ఇంకొక డివ్ క్లాస్ తీసుకుందాము సైడ్ నావ్ కోసం. మనకి అవుట్పుట్లో రైట్ హ్యాండ్ సైడ్ ఒక నావిగేషన్ బార్ ఉంది కదా, దానికోసం మనము HTMLలో ఒక సైడ్ బార్ అని తీసుకుంటాను క్లాస్ నేమ్. సో దాంట్లో నేను ఏం చేస్తానంటే ఒక ఇమేజ్ యూస్ చేస్తాను. ఇమేజ్ src సోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజెస్లో మెనూ ఐటమ్ అంటే 3 లైన్స్ ఆ ఇమేజ్ నా దగ్గర ఉంది. సో దాన్ని నేను పెట్టాను. సో నెక్స్ట్ దానికి ఒక క్లాస్ వచ్చేసి నేను మెనూ అని ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సైడ్ నావ్కి కాంటెంట్ ఈ సైడ్ బార్లో ఉన్నటువంటి కాంటెంట్ సైడ్ బార్కి నేను స్టైలిష్ అనేది అప్లై చేస్తాను. సో సైడ్ బార్కి నేను స్టైల్ రాస్తాను. చూడండి, ఎప్పటికప్పుడు రాసేస్తే మనకి మర్చిపోం. డాట్ సైడ్ బార్. సో దానికి సైడ్ బార్ ఒక విడ్త్ వచ్చేసి ఒక 50 పిక్సెల్స్ తీసుకుంటాను. అలాగే హైట్ వచ్చేసి ఒక 100 వర్టికల్ హైట్స్ తీసుకుంటాను. ఇవన్నీ ప్రాక్టీస్ మీద వస్తాయండి మీకు. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ట్రాన్స్పరెంట్గా తీసుకుంటాను. అట్లనే డిస్ప్లే వచ్చేసి బ్లాక్గా తీసుకుంటాను. తర్వాత పొజిషన్ వచ్చేసి అబ్జల్యూట్గా తీసుకుంటాను. అట్లనే రైట్ వచ్చేసి 0, అట్లనే నెక్స్ట్ టాప్ వచ్చేసి 0గా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ ఈ ఇమేజ్కి మెనూ అనే క్లాస్ తీసుకున్నాం కాబట్టి ఈ మెనూ అనే దానికి కూడా మనం స్టైల్ అప్లై చేద్దాం. డాట్ మెనూకి అంటే ఆ 3 లైన్స్ అనేవి ఉన్న ఇమేజ్ కనమాట. ఇప్పుడు లేకపోతే ఎలా వస్తుందంటే చాలా పెద్దగా వస్తుంది. వన్స్ అగైన్ Ctrl+K సేవింగ్. రీలోడ్ చేసినట్లయితే మనకి చూడండి ఇక్కడ మెనూ అనేది చాలా పెద్దగా వచ్చింది. సో దాన్ని మనము స్టైలిష్ చేద్దాం. సో దానికి మెనూకి మనము డిస్ప్లే వచ్చేసి బ్లాక్గా ఇస్తాను. అట్లనే విడ్త్ తగ్గిద్దాం. విడ్త్ వచ్చేసి 25 పిక్సెల్స్ తీసుకుంటాను. దాని యొక్క మార్జిన్ వచ్చేసి నేను 40 పిక్సెల్స్ ఆటోగా తీసుకుంటాను. అలాగే 0. నెక్స్ట్ కర్సర్ పాయింట్ వచ్చేసి పాయింటర్గా తీసుకుంటాను. రైట్, ఇప్పుడు చూడండి రీలోడ్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా సైజ్ అనేది తగ్గింది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి అవుట్పుట్లో, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్లో ఏంటి, ఇక్కడ సోషల్ మీడియాకి సంబంధించి మనకి బటన్స్ కావాలి కాబట్టి అవే ఒకటి మనం రాద్దాం. సో HTMLలో ఇమేజ్ కింద ఇంకో డివ్ తీసుకుంటాను విత్ క్లాస్ నేమ్ ఆఫ్ సోషల్ డాష్-లింక్స్. సో ఇందులో ఏం చేస్తానంటే ఇమేజ్ నా దగ్గర ఇమేజెస్ అన్ని ఉన్నాయి, ఆ ఇమేజెస్ని ప్లేస్ చేస్తాను. src ఈజ్ ఈక్వల్ టు ఇమేజెస్లో నా దగ్గర ఫేస్బుక్ సంబంధించిన ఐకాన్ ఉంది, దాన్ని ప్లేస్ చేసుకున్నాను. అట్లనే ఇంకొక ఇమేజ్ ప్లేస్ చేస్తాను. సో దానికి ఇంకొక ఇమేజ్ దేనికోసం అంటే ఇమేజెస్లోనే నా దగ్గర ఇన్స్టాగ్రామ్ గురించి ఒక ఇమేజ్ ఉంది నా దగ్గర. సో అది కూడా పేస్ట్ చేసుకున్నాను. ఇంకొక ఇమేజ్ నా దగ్గర ఇంకొకటి ఏముంది అంటే ఒక ట్విట్టర్కి సంబంధించిన ఇమేజ్ ఉంది. ఓకే, సేవ్ చేస్తున్నాను. రీలోడ్ చేసినట్లయితే మనకి రీలోడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొద్దిగా ఐకాన్స్ పెద్దగా వచ్చాయి.
సో దీనికి నేను సోషల్ లింక్స్కి నేను స్టైలిష్ రాస్తాను. సో ఇక్కడ క్లాస్ వచ్చేసి సోషల్ లింక్స్ అని ఇచ్చాను కాబట్టి దీని యొక్క క్లాస్ నేను ఇక్కడ రాస్తాను స్టైలిష్లో. డాట్ సోషల్ లింక్స్. సోషల్ లింక్స్లో ఏముంది మనకి, సోషల్ లింక్స్ అనే క్లాస్లో మనకి ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి సోషల్ లింక్స్లో ఇమేజ్ అనే ట్యాగ్కి నేను రాస్తాను స్టైలిష్. సో విడ్త్ వచ్చేసి ఒక 25 పిక్సెల్స్ తీసుకుంటాను, మార్జిన్ ఒక 5 పిక్సెల్స్, అలాగే ఆటో. నెక్స్ట్ కర్సర్ న్యూ లైన్లో రాస్తాను. కర్సర్ పాయింటర్గా తీసుకుంటాను. సేవ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి రీలోడ్, ఫైన్. తర్వాత ఇంకొకటి ఏం తీసుకుందాం, మనకి అవుట్పుట్లో కింద వచ్చేసి కొన్ని యూస్ఫుల్ లింక్స్ ఉన్నాయి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంకొక డివ్ తీసుకుంటాను. సో దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి పేస్ట్ చేసి దీనికి సోషల్ లింక్స్ బదులు యూస్ఫుల్ లింక్స్ అని ఇస్తాను. యూస్ఫుల్ లింక్స్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఒకటి షేర్ ఐకాన్ ఒకటి ఉంది, అట్లనే మనకి ఇంకోటి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంకొక ఇమేజ్ ఉంది. సో ఈ రెండు ఈ లైన్ తీసేస్తున్నాను. సో యూస్ఫుల్ లింక్ ఉంది కాబట్టి దానికి కూడా నేను స్టైలిష్ అప్లై చేయాలి. సేమ్ స్టైలిష్ అప్లై చేస్తాను కాబట్టి మళ్ళీ కాపీ చేసి ఇక్కడ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. కామా ఇచ్చేసి నెక్స్ట్ డాట్ సోషల్ లింక్స్లో ఉన్నటువంటి ఇమేజ్. సో అప్లై చేసినట్లయితే వాటికి కూడా మనకి ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. ఓకే, సో విత్ సోషల్ లింక్స్లో నుంచి ఇమేజెస్కి 25 పిక్సెల్స్ కర్సర్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత ఇక్కడ సోషల్ లింక్స్ కాదు, యూస్ఫుల్ లింక్స్. సో ఇప్పుడు సేవ్ చేసినట్టే రీలోడ్ చేద్దాం. సో వీటికి కూడా మనకి సైజింగ్ అనేది తగ్గింది. ఇప్పుడు ఇవి మిడిల్లో రావాలి, ఇవి బాటంలో రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే సోషల్ లింక్స్ అనే దాన్ని నేను కాపీ చేసుకుని దానికి స్టైలిష్ రాస్తాను. సో విడ్త్ వచ్చేసి 50 పిక్సెల్స్ తీసుకుంటాను యాజ్ ఇట్ ఈస్గా. తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్లో తీసుకుంటాను. తర్వాత పొజిషన్ అబ్జల్యూట్గా తీసుకుంటాను. తర్వాత టాప్ నుంచి 50% మనకి స్పేస్ రావాలి. అట్లనే ట్రాన్స్ఫార్మ్ రాసి ట్రాన్స్ఫార్మ్ వైలో మనకి -50% ఇచ్చినట్లయితే కరెక్ట్గా మనకి మిడిల్కి వస్తుంది టాప్ నుంచి. ఓకే, అలాగే సేమ్ దీన్ని నేను కాపీ చేసుకొని యూస్ఫుల్ లింక్స్ కూడా బాటంలో రావాలి కాబట్టి యూస్ఫుల్ లింక్స్కి విడ్త్ ఓకే, టెక్స్ట్ అలైన్ ఓకే, పొజిషన్ ఓకే. కాబట్టి టాప్ నుంచి వద్దు, బాటమ్ తీసుకుంటాను. బాటమ్ నుంచి ఎంత తీసుకుంటాను, ఒక 30 పిక్సెల్స్ తీసుకుంటాను. ఓకే, సేవ్ చేసి రీలోడ్ చేద్దాం. గుడ్. సో కరెక్ట్గా మనకి టాప్ నుంచి -50 అంటే సెంటర్కి వస్తుంది, బాటమ్ నుంచి 30 పిక్సెల్స్ వచ్చాయి మనకి. సో ఈ విధంగా డిజైనింగ్ అనేది హోమ్ పేజ్ యొక్క డిజైన్ అనేది అయింది. ఇప్పుడు మనకి యానిమేషన్ చేయాలి. సో యానిమేషన్ కోసం నేను ఏం చేస్తున్నానంటే HTML ట్యాగ్లో బబుల్స్ క్రియేట్ చేస్తాను. సో HTML ట్యాగ్లో ఇక్కడికి అయిపోతుంది, సైడ్ నావ్ ఇక్కడ ఉంది. సో దీని కింద రాస్తాను. దీని కింద నేను ఒక బబుల్స్ అని చెప్పేసి ఒక క్లాస్తో .bubbles బబుల్స్ అనే క్లాస్తో నేను ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను. అందులో నా దగ్గర ఉన్నటువంటి ఒక బబుల్ని నేను ఇమేజ్లో పెడుతున్నాను. src = ఇమేజెస్ అనే ఫోల్డర్లో బబుల్ అనే PNG ఫైల్ ఉంది. సో దీన్ని నేను ఒక 7 బబుల్స్ పెడతాను. 2 3 4 5 6 7. సో ఇప్పుడు నేను దీనికి బబుల్స్ అనే క్లాస్లో ఉన్నటువంటి ఇమేజెస్కి నేను స్టైల్ రాయాలి. Ctrl+C. ఇప్పుడు చూడండి, డాట్ రావాలి. బబుల్స్ అనే క్లాస్లో ఉన్న
ఇమేజెస్కి నేను స్టైలిష్ రాస్తాను. సో ఒక్కొక్క ఇమేజ్ ఒక విడ్త్ వచ్చేసి 50 పిక్సెల్స్ తీసుకుంటాను. ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి, స్టైల్ లేకుండా బబుల్స్ ఎలా వచ్చినాయో చూద్దాం ఫస్ట్ మనకి. సో బబుల్స్ చాలా పెద్దగా వచ్చింది కాబట్టి మనము విడ్త్ రాద్దాం. సో విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 50 పిక్సెల్స్. అలాగే నెక్స్ట్ ఆ ఈచ్ బబుల్కి మనము స్టైలిష్ రాద్దాం. డాట్ బబుల్స్, దీనికి క్లాస్లో మొత్తం ఆ బబుల్స్ అన్నీ మనకి 100% స్క్రీన్ విడ్త్లో మనకి అడ్జస్ట్ అవ్వాలి. అలాగే మనకి డిస్ప్లే నేను ఫ్లెక్స్గా తీసుకుంటాను. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ 7 ఉన్నాయి మనకి. అలైన్ ఐటమ్స్ వచ్చేసి నేను సెంటర్లో తీసుకుంటాను. తర్వాత జస్టిఫై కాంటెంట్ వచ్చేసి స్పేస్ అరౌండ్ తీసుకుంటాను. అంటే ఒక్కొక్క దానికి మధ్యలో గ్యాప్ రావాలి. ఓకే, దానికోసం పొజిషన్ వచ్చేసి అబ్సల్యూట్గా తీసుకుంటాను. తర్వాత బాటంలో 0 అంటే కింద స్క్రీన్ మన వెబ్ పేజ్ యొక్క బాటమ్ నుంచి మనకి కనపడాలి. సో దానికోసం సేవ్ చేసి రీలోడ్ చేస్తాను ఒకసారి. ఫైన్, కింద మనకి 7 బబుల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇప్పుడేం కావాలి, నాకు ఈ బబుల్స్ అనేవి యానిమేట్ అవ్వాలి. సో యానిమేట్ అయ్యేదానికి నేనేం రాస్తానంటే, ఇక్కడ బబుల్స్ ఇమేజ్ అనే క్లాస్లో నేను ఏం తీసుకుంటానంటే ఒక ప్రాపర్టీ యానిమేషన్. సో యానిమేషన్ కోలన్ మీకు ఇష్టం వచ్చిన యానిమేషన్ నేమ్ రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మై యానిమేషన్ అని రాస్తాను. మై యానిమేషన్ ఎంతసేపు రావాలి, 7 సెకండ్స్ జరగాలి, లీనియర్గా రావాలి, అట్లనే ఇన్ఫినిట్గా వస్తూ ఉండాలి. సో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ మై యానిమేషన్ అన్న దాన్ని నువ్వు డిఫైన్ చేయాలి. సో కాబట్టి నేను @key frames ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చావో అదే నేమ్ ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని దానికి మనము యానిమేషన్ రాస్తాం. సో ఫస్ట్ 0% ఉన్నప్పుడు యానిమేషన్ ఏం జరిగింది, బబుల్ 0% ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ y 0 అంటే ఏముండదు యానిమేషన్. నెక్స్ట్ ఒపాసిటీ కనపడకూడదు మనకి 0. ఓకే, సో దీన్ని నేను కొన్ని సెక్షన్స్గా కాపీ చేసుకుంటాను. సో కాపీ పేస్ట్. సో నెక్స్ట్ 0% నుంచి ఒక 50%కి వచ్చినప్పుడు ఏం కావాలి, ట్రాన్స్ఫార్మ్ అనేది తీసేస్తాను ఇక్కడ. సో ఒపాసిటీ అనేది నాకు 1 అంటే కనిపించాలి. ఒపాసిటీ నెంబర్ అనేది 0 నుంచి 1 లోపలే ఉంటుంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది 70% అయినప్పుడు సేమ్ ఒపాసిటీ 1గానే ఉండాలి, అంటే ఫుల్గా కనిపించాలి మనకి. నెక్స్ట్ అలాగే 100% అయినప్పుడు ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి మనకి వర్టికల్గా పైనుంచి -80 VH వర్టికల్ హైట్. ఇప్పుడు ఒపాసిటీ అనేది 0 అయిపోవాలి, అంటే కింద నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసి రీలోడ్ చేస్తాను చూడండి. ఓకే ఫైన్, ఇట్ ఈస్ గుడ్. అంటే స్టార్టింగ్ నుంచి మనకి వెళ్తుంది. స్టార్టింగ్లో మనకేం కనిపించట్లేదు, పోగా ఒపాసిటీ 1కి వచ్చి మళ్ళీ 100%కి అయినప్పుడు మామూలుగా డిజప్పర్ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి, అన్ని బబుల్స్ మనకి ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. సో అట్లా కాకుండా ఇండివిజువల్ బబుల్స్కి యానిమేట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మనకేంటి బబుల్ అనే క్లాస్ ఉంది కదా ఇక్కడ, ఇట్ ఈస్ బబుల్స్ అనే ఇమేజ్ ఉంది కదా, బబుల్స్ అనే క్లాస్లో ఇమేజెస్ ఉన్నాయి. దీన్ని కాపీ చేసుకుని సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. దానికి nth చైల్డ్ అని ఇస్తాను. nth చైల్డ్ 1 అంటే ఫస్ట్ చైల్డ్కి యానిమేషన్ డిలే ఎంత ఇస్తానంటే 1 సెకండ్ ఇస్తాను. ఓకే, సో ఇట్లా మనకి 7 బబుల్స్ ఉన్నాయి కాబట్టి 7 టైమ్స్ నేను కాపీ చేస్తాను. దట్ ఈస్ ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th. సో దిస్ ఈస్ nth చైల్డ్ అంటే సెకండ్ బబుల్కి, ఇది థర్డ్ బబుల్కి, ఇది 4th బబుల్కి, ఇది 5th బబుల్కి, ఇది 6th వన్, దిస్ ఈస్ 7th బబుల్. ఒక్కొక్క దానికి యానిమేషన్ డిలే అనేది నేను వేరియేషన్ ఇస్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకి 3 సెకండ్స్ తర్వాత రావాలి, ఇది 2 సెకండ్స్ తర్వాత రావాలి,
ఇది ఒక 4 సెకండ్స్ తర్వాత రావాలి, ఇది ఒక 6 సెకండ్స్ తర్వాత రావాలి, ఇది ఒక 3.5 సెకండ్స్ తర్వాత రావాలి, ఇది ఒక 7 సెకండ్స్ తర్వాత రావాలి. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేద్దాం. గుడ్. ఒక యానిమేషన్ అనేది ఒక్కొక్క బబుల్ ఒక్కొక్క టైం డ్యూరేషన్ డిలేతో మనకి యానిమేట్ స్టార్ట్ అవుతుంది. సో ఇంకొక ప్రాబ్లం ఏమింది, ఇక్కడ అన్ని బబుల్స్ మనకి స్టార్టింగ్లో కింద కనిపిస్తూ ఉన్నాయి. సో అట్లా కాకుండా నేను ఏం చేస్తానంటే, ఇక్కడ బబుల్స్ అనే క్లాస్లో మనకి బాటమ్ 0 ఇచ్చాను కదా, దీని ఏం చేస్తానంటే ఇంకా స్క్రీన్ కిందికి తీసుకొస్తాను, అంటే -70 పిక్సెల్స్ తీసుకొస్తాను. అప్పుడు ఏమవుతుంది, సేవ్ చేసి రీలోడ్ చేసినట్లయితే చూడండి, స్క్రీన్ కింద నుంచి మనకి బబుల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మనకి బబుల్స్ యానిమేషన్ అనేది ఇన్ఫినిట్గా మనకి రన్ అవుతూనే ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ టు డిజైన్ ఏ బ్యూటిఫుల్ వెబ్ పేజ్. హోమ్ పేజ్కి ఇటువంటి యానిమేషన్స్ పెట్టినట్లయితే మీ వెబ్సైట్ అనేది చాలా ఆసమ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త ఐడియాతో మనము కలుద్దాం. అప్పుడు దాకా సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా మీరు రాయండి. అటువంటి వీడియోస్ నేను ప్లాన్ చేస్తాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.